కోనసీమ జిల్లా కొత్తపేట జిల్లా ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. పంటలకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. సాగునీరు అందించలేమని ప్రభుత్వం ముందుగా చెబితే పంటలు వేయకుండా ఉండేవాళ్లమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ గ్రామాల్లో సుమారుగా 3000 ఎకరాల సాగు జరుగుతోందని, 15 రోజులకు వంతుల వారీగా 2 రోజులు నీరు అందిస్తామని, దీనివల్ల శివారు పంటలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. 15 రోజులకు 2 రోజుల పాటు నీరు అందిస్తే మొదట ఉన్న రైతులకే నీరు అందుతుందని, శివారు ప్రాంతాలకు పూర్తిగా నీరు అందడం లేదని వారు ఆపోయారు. సాగుకు నీరు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీఓకి ఆవిడి గ్రామ రైతులు వినతిపత్రం అందించారు. ఆవిడి ఏరియాలో దాదాపు అక్కడ 3000 పైచులకు ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు పొట్ట దశలో ఉండగా అక్కడ సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసాం. ఫీల్డ్లో చూస్తే చేలంటా కూడా నడుచుకెళ్ళే పరిస్థితి వచ్చేసింది. నెరలు తీసేసి ఉంది. కలుపు కూడా తీయాలంటే కూడా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. మరి ఈ సందర్భంలో ఇప్పుడే వాటర్ ప్రాబ్లం ఈ రకంగా ఉంటే ఓ పక్కన వాతావరణం ఎండాకాలం వచ్చేస్తుంది. ఈ పొట్ట దశలో ఉండగానే సాగునీరు అందించకపోతే లక్షలాది రూపాయలు పెట్టుబడి రైతులందరూ కూడా కుదేలయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఆ రోజున మేము నీరు ఇవ్వలేమంటే ఇబ్బంది లేదు, కానీ ఇవాళ అంతా సాగునీరు అంతా అందిస్తామని చెప్పేసి ఈ రోజున సాగునీరు అందివ్వకపోతే మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దిక్కుచోని పరిస్థితుల వాళ్ళు లబోదిబోమంటున్నారు. కాబట్టి తక్షణం ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. వాళ్ళు వంతుల వారీ ఇస్తామంటున్నారు, కానీ ఆ వంతులు కూడా ఇక్కడ ఈ ఏరియాలో 2 రోజులు అంటున్నారు. ఉన్న షట్టర్లన్నీ కూడా లీకేజ్గా ఉన్నాయి. ఎక్కడ నీరు నిలవట్లేదు. ఎక్కడైనా కూడా ఈ ఫీల్డ్ ఛానల్ అన్నీ కూడా బాగులేదు. మెయిన్ ఛానల్నే బాగు చేయలేదు. ఎక్కడికక్కడ గుర్రపు ఎక్క చెత్త చెదాలతో ఛానల్స్ అన్నీ నిండిపోయి రైతులు అందరూ కూడా తమ డబ్బులు వేసుకుని ఫీల్డ్ ఛానల్ కూడా బాగు చేసుకుంటున్నా కూడా సాగునీరు అందలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సాగునీరు అందించే చర్యలు చేపట్టాలి. అవసరమైతే డ్రైన్స్ మీద అడ్డకట్లు వేసి వాటర్ని వెళ్ళిపోకుండా నిరోధించాలి. రైతులు గతంలో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయిల్ ఇంజిన్స్ పెట్టి తోడి రైతు